జీరో. కాంగ్రెస్ మూడోసారి కూడా ఢిల్లీ కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. ఢిల్లీ ఫలితాల గురించి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ ఫలితాల మాదిరే ఇక్కడ 3 ఎమ్మెల్సీలను కూడా గెలిపించండి, సో మేము సుపరిపాలన అందిస్తాము అనే విషయం గురించి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫలితాలపై బీజేపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల వికాసం కనిపిస్తూ ఉంటే హస్తం ముడుచుకుపోయింది, చీపురుకి మూలన పెట్టేశారు. హస్తం ఎక్కడా కూడా ఢిల్లీలో ఉనికిని కూడా చాటుకోలేదు. కేవలం ఓట్ షేర్ విషయంలో మాత్రమే గతం కంటే డబుల్ ఓట్ షేర్ను సాధించింది కాంగ్రెస్. అది ఓట్ షేర్ ఓటింగ్లో కనిపిస్తున్నప్పటికీ ఎక్కడ సీట్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా కనిపించడం లేదు. కేవలం 2 పార్టీలు మాత్రమే. గత 2 సార్ల నుంచి కూడా ఈ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 2 మాత్రమే ఢిల్లీ అసెంబ్లీలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఈసారి కూడా ఈ 2 పార్టీలు అడుగు పెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార పార్టీగా ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. గత 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది. 3 సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఎందుకంటే ఆయన తక్కువ ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి అసలు ఆయన గెలుస్తారా లేదనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో ఏం జరుగుతుందనేది మనం చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి వస్తున్న లీడ్స్ ప్రకారం, ఇప్పటివరకు వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ అక్కడ అధికార పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. తాడూరు శ్రీనివాస్ గారు, ఈ ఫలితాలు నిజంగా బీజేపీ పాలన వైపు మొగ్గు చూపారనుకోవాలా, లేకపోతే ఇంత ముందు అనుకున్నట్టే గత 2 సార్లు రాష్ట్రంలో ఢిల్లీలో ఒక పార్టీకి అధికారం ఇచ్చి కేంద్రంలో ఒక పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారా అక్కడ అభివృద్ధి కుంటుపడిపోతుంది కాబట్టి అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారనుకోవాలా? డెఫినెట్ గా బీజేపీని కోరుకున్నారు. బీజేపీ డెవలప్మెంట్ అక్కడ అధికారంలో లేకపోయినా మేము ఇచ్చినటువంటి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపించినాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ కి ప్రజలు అక్కడ ఢిల్లీలో చైతన్యవంతులు, ఎడ్యుకేటెడ్స్, మొత్తం దేశంలో ఏ రకమైన ప్రభావం ఉందో ఢిల్లీ ఎన్నికలు సూచిస్తాయి. ఎందుకంటే అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు కాబట్టి ఈ ఎన్నిక దేశంలో జరిగిన ఎన్నిక. మొన్ననే ఎంపీ ఎన్నిక. ఒక్క నిమిషం, బండి సంజయ్ మాట్లాడారు చూద్దాం. పోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. జైలుకోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకోయిన వ్యక్తి ఇవాళ స్వీపింగ్ జరుగుతోందని చెప్తున్నారు. వాళ్ళ చీపురు వాళ్ళనే ఊడ్చేస్తోంది అనే సంకేతాలను ఇస్తోంది అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఢిల్లీ కౌంటింగ్ కేంద్రాల్లో కమల వికాసం కనిపిస్తూ ఉంది. హస్తం ముడుచుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అతిశీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ కూడా వెనుకబడి ఉన్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్కి 8 స్థానాల దూరంలో ఉంది. ఏదైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనే ఆశ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. 28 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి బండి సంజయ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు.
కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో నుండి మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటును వేయించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. అక్కడ అవినీతి పాలనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. కాంగ్రెస్ను ఎవరు నమ్మలేదు, బీజేపీపై అపారమైన నమ్మకం పెరిగింది అని బండి సంజయ్ అంటున్నారు. పుష్పలేల్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పుష్పలేల్ గారు, రివర్స్ స్వీపింగ్ జరిగిందా? అక్కడ చీపుర్ని రివర్స్ చేశారనుకోవాల్సిన అవసరం ఉందా? చీపురు ఎదురు తిరిగిందా? ఎందుకండి ఆశ పాపము? ఇప్పుడు ఈ బీజేపీని నేనైతే చెప్తున్నాను కదా, ఒక బలమైన శత్రువును ఓడగొట్టాలంటే పాపం అక్కడున్న ఈ జాతీయ పార్టీలో ఉండి కూడా 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు 3ఓసారి కోసం ఇప్పుడు వచ్చి ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు బండి సంజయ్ కకృతి చూడండి, ఇక్కడ కూడా దీన్ని కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఆ అధికారాలకు భారతదేశాన్ని మొత్తం తీసుకొచ్చి కులాలు, మతాలు, గుళ్ళు, గోపురాలు, పంచాయతీలు పెట్టేసి నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న